సార్ ఏం అబ్జర్వ్ చేశారు బంజారా హిల్స్ ఏం అబ్జర్వ్ చేశారు? చెప్పే కదండి, ఏం అబ్జర్వ్ చేసినా చెప్పినా ఇప్పుడే మీకు. సో ఇదంతా చూస్తే కనుక పూర్తిగా కలుషితమై ఉన్నది, పూర్తిగా మురుగు దీంతో ఉన్నది, గలీజ్ ఉన్నది. సో దీన్ని ఇక డెఫినెట్గా చాలా పని ఉన్నది చేయనీకి, చేసాము. సో ఇక్కడ చెప్తే దాదాపు 10 ఎకరాల వరకు ల్యాండ్ ఎక్రోచ్మెంట్ అని చెప్పేసి చెప్తున్న అదంతా చెక్ పరిస్థితి చేయాలి. చాలా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కొంత కంప్లైంట్ వాళ్ళ సంబంధించిన ఎవరు కార్యకర్తలు కానీ లేకపోతే ఇక్కడ కాలనీ వాసులు బస్సు వాసులు ఇచ్చినారు. సో అవన్నీ వెరిఫై చేద్దాము. చేసి ఇప్పుడు గ్రేవ్ యార్డ్ కబ్జా అయిందని అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ కొంత ఈ ఏదో ఫంక్షన్ హాల్ లాంటిది ఏదో వచ్చి అది కూడా ఎంక్రోచ్ చేసినారని అంటున్నారు. సో ఇవన్నీ మనం చెక్ చేస్తాము. ఒక 10-15 రోజులు ఫస్ట్ ఇప్పుడు వచ్చినాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ చెరువు కూడా హైడ్రా ఏమైనా చేపడుతుందా సార్? చాలా వరకు ఇప్పటికే చెరువు చేయాలనే ఇప్పుడు మేము కూడా ప్రభుత్వం వైపు మా వైపు నుంచి కూడా రిపైన్ చేస్తాము. ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వంతో రిపైన్ చేసి చేస్తామన్నారు. సో చేస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇది రోడ్ ఎంబట్ ఉన్నది అండ్ చాలా బస్తీలు కూడా చుట్టూ ఉన్నాయి, కాలనీస్ ఉన్నాయి అండ్ హార్ట్ ఆఫ్ ద సిటీ ఉన్నది. కాబట్టి దీని నుంచి మంచి అడ్వాంటేజ్ కమ్యూనిటీ అంటే పబ్లిక్ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నాం. సార్ నాదర్గులు ల్యాండ్కి సంబంధించి హరీష్ రావు సవాల్ విసురుతున్నారు, హైడ్రా రంగనాథ్కి కనబడతలేదా అని చెప్పేసి ఏం చెప్తారు సార్ మరి? ఆల్రెడీ దాని మీద మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాము. సో ల్యాండ్కి సంబంధించింది ఆల్రెడీ చెప్పారు. ల్యాండ్కి సంబంధించి కలెక్టర్ గారు అది ఇది ప్రైవేట్ వాళ్ళకు ఉన్నదని చెప్పేసి చెప్పినారు. వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా మీడియా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినారు. సో ఎనీహౌ అది ఎంక్వైరీ జరుగుతున్నది. దాని ఎంక్వైరీ తర్వాత మేము డెఫినెట్గా యాక్ట్ చేస్తాం. ఏదైతే చెరువు అయితే ఏదైతే ఉన్నారో ఆ చెరువు ఒక దాదాపు 15 ఎకరాల చెరువు ఏదో దాంట్లో ఉన్నదని చెప్పి అన్నారు. 15 or 23 వాట్ ఎవర్ అది నోటిఫై అయిందని అంటున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, ఆ రిప్రజెంటేటివ్స్ కూడా. వాళ్ళు వచ్చేసి వాళ్ళే మీరు మాకు చెప్పండి చెరువు ఎక్కడ ఉందో చెప్పండి, అదంతా మేము ఇమ్మీడియట్గా దారి అంతా మొత్తం ఇచ్చేసి దాన్ని ఓపెన్ చేసేస్తామని మేము అన్నారు. మేము దానికి కూడా ఫీల్డ్ సర్వే పెట్టాము. లోకల్ ఇరిగేషను, రెవెన్యూ, హైడ్రా టీం అంతా కూడా వెళ్ళి ఆ చెరువు ఏదైతే వాళ్ళది ఉందో అంతా ఫ్రీ చేసేదానికి కూడా నెక్స్ట్ వీక్ ఫీల్డ్ సర్వే పెడుతున్నాం. నేను అవసరం లేదండి ఇట్లా నేను అక్కడ పెద్ద కలుషితము అది అయింది లేదు, జస్ట్ ఇది ఎంక్రోచ్ అయిందని అంటున్నారు. అది మేము మా జిఐఎస్ దాంతో చెక్ చేస్తాము. దాని చుట్టూ ఫెన్సింగ్ అట్లాంటిది ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా మేమే స్వచ్ఛందంగా తీసేస్తాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అది మాకు లేక్ ఎక్కడ ఉందో అక్కడ చూపించండి అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అది వాటర్ అది లేదని అంటున్నారు. బట్ ఓకే, వాటర్ కొంత ట్రేసెస్ ఉన్నట్టు కూడా మాకు చూసాము. ఏదైనా కానీ దాని మీద ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా అది వాళ్ళు తీసేస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఫైన్, లేకపోతే కనుక మేమే తీసేస్తాం. అంతే సింపుల్. అది అదేం పెద్ద ఇప్పుడు చెప్తా ఇక్కడ కూడా ఈ ఇది హోటల్ దగ్గర కూడా అదే చెప్తున్నాం. వాళ్ళకి ముందు అవకాశం ఇస్తాం తీసేయడానికి. 4 రోజులు చెప్తాము, వారం రోజులు వెయిట్ చేస్తాము. అవ్వలేదనుకోండి మేమే చేస్తాం అనమాట. అట్లా అంటే హైడ్రా కేవలం పేదల జోలికి మాత్రమే అవుతుంది, పెద్దల జోలికి వెళ్ళట్లేదు అని చెప్పేసి అదే చెప్పేది. మీలాంటి వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు, బట్ జనాలు ఏం నమ్మట్లేదు. జనాలు కూడా చాలా తెలివిగల వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు ఎన్ని అబద్ధాలని ప్రతిసారి చెప్పినా గారు కూడా ఎవడు అది అబద్ధంగానే తీసుకుంటున్నారు తప్ప. కానీ ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు హైడ్రా పేదోళ్ళ జోలికి వస్తుందా లేదా పెద్దోళ్ళ జోలికి వెళ్తుందా అనేది ఇప్పుడు జరుగుతున్న మేము చేస్తున్న దాన్ని అన్నిటి కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు. ఇది పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ లేక్ అయితే చాలా బ్యాడ్ షేప్లో ఉంది. ఇది మా చిన్నప్పుడు మాకు గుర్తు. ఇక్కడ అంటే ఒక 45 ఏళ్ల క్రితం ఈ చెరువు చాలా ప్యూర్గా ఉండేది. ఎట్లా అంటే వాటర్ స్నానం చేసేటట్టు ఉండేది అన్నట్టు. సో ఇప్పుడు ఈ చెరువు ఇప్పుడు చూస్తే కనుక దీంట్లో అసలు మొత్తం టోటల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ లేక్ హైదరాబాద్ సిటీలో ఏమైనా ఉందంటే డెఫినెట్గా ఇదొక వన్ ఆఫ్ ద లేక్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా వాసన వస్తున్నది. మొత్తం మీరు చూస్తున్నారు ఫ్లోటింగ్ ప్లాస్టిక్ అంతా కూడా మొత్తం ఉండి ఎంక్రోచ్ అయ్యింది. ఎఫ్టీఎల్లో చుట్టూ ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ రావటము, కొన్ని ట్రాక్స్ రోడ్లు కూడా వేశారు. సో ఇవన్నింటినీ కూడా డెఫినెట్గా ఏదైతే కనుక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అట్లానే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు బస్తీ వాసులు వీళ్ళందరూ ఏదైతే కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారో, ఏదైతే టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్కి కూడా యాక్సెస్ బంద్ చేయటం అనేది, వాళ్ళ పూజలకి కూడా యాక్సెస్ లేదని, అట్లనే ఎఫ్టీఎల్లో ఒక దారిలాగా వేసి ఒక రోడ్లకి వేసి మొత్తం చెరువుని మొత్తం ఎంక్రోచ్ చేసినారని, అండ్ ఇంతేకాకుండా చాలా స్ట్రక్చర్స్ కూడా వచ్చినాయని, ఇవన్నింటినీ కూడా మేము త్వరలో ఒక మీటింగ్ పెట్టి ముందు మా హైదరాబాద్ అధికారుల బృందం ఈ కంప్లైంట్స్ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్ అందరితోటి, అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ప్లస్ అవతల ఎవరున్నారో వాళ్ళని కూడా అందరినీ కూడా పిలిచి ఒక పర్సనల్ ఎంక్వైరీ మీటింగ్ హోల్డ్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత దెన్ అప్పుడు డెఫినెట్గా మా యాక్షన్ అనేది దీని మీద తీసుకోవడం జరుగుతుంది. సో ఇది తీసుకునే దాంట్లో దీనికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్తో పాటు ఇంకా ఇతర అంటే ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి గృహాల జోలికి హైడ్రా వెళ్ళదు. అది యాక్చువల్గా స్టేటెడ్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా. బట్ ఏదైతే కమర్షియల్ ఇట్లాంటివి ఉన్నాయో లేకపోతే ఏమన్నా ఎంక్రోచ్ అయ్యి తర్వాత కబ్జాల్లో ఉన్నాయో అట్లాంటి వాటిలన్నింటినీ కూడా నివారిస్తుంది.
అండ్ మరీ ఇబ్బందికరంగా ఉండేటువంటి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా వాటిని అంటే నాలా మీద పూర్తిగా బ్లాక్ చేసేటటువంటి అట్లాంటివి ఉన్నాయనుకోండి, అది నివాస గృహమైనా డెఫినెట్గా దాని మీద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో అది అక్కడున్న స్థితిని బట్టి ఆ పరిస్థితిని బట్టి దానివల్ల వచ్చేటటువంటి అందరికీ ఎటువంటి ప్రాబ్లం వస్తుందనే దాన్ని బట్టి అన్నింటినీ గ్రహించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఒక 10 రోజుల్లో పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాత దీని మీద డీటెయిల్గా పెడతాము. తప్పకుండా దీన్ని చెరువును కూడా హైడ్రా ముందుకు తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. స్థానికుల నుంచి కూడా వాళ్ళు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇది ముందు హైడ్రా డెవలప్ చేసే లేక్గా తీసుకురావడానికి మా వైపు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తాం. హైడ్రా కమిషనర్ గారికి, రంగనాథ్ గారికి ఒక 3 రోజుల కింద 2-3 కంప్లైంట్స్ పంపించాను. ప్రధానమైనటువంటి ఈ యొక్క ఈ లేకు చాలా ప్యూర్ వాటర్ ఉండేది. డ్రింకింగ్ వాటర్ కింద ప్రేమ్ నగర్ వాళ్ళు, బస్తీ వాళ్ళు వాడుకునేవాళ్ళు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు సార్ చెప్పినట్టుగా. మరి వినాయక నిమజ్జనాలు కూడా చాలా జరిగేవి అప్పట్లో. బతుకమ్మలు ఆడిన తర్వాత బతుకమ్మలు కూడా ఇక్కడే వదిలేవాళ్ళు మా అక్క చెల్లెలు. అదేవిధంగా ఈ కట్టమైసమ్మ టెంపుల్ ఏదైతుందో బంజారా హోటల్కు ఆ దారికి సంబంధం లేదు. గతంలో ఒక లీజ్ ఇవ్వడం జరిగింది, లీజ్ టైం కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత కూడా గేట్ లాక్ వేసి మొన్న బోనాల పండుగకు బోనియలేదు, ఈరోజు నాగుల పంచమి ఉంది అక్కడ కూడా బోనిస్తలేరు, పూజలకు రాకుండా గేట్ వేసుకున్నారు. సో దాన్ని నేను మళ్ళీ ఈరోజు పోలీస్ కంప్లైంట్ సార్ కూడా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఒకటి ఇచ్చాం, మళ్ళీ ఒకటి పూర్తిగా విత్ ఫోటోగ్రాఫ్స్తో నేను సార్కి ఇస్తాను. దీని మీద వారు ఎంబడే వచ్చి మరి ఎంబడే రియాక్ట్ అయినందుకు వారికి నేను ఇక్కడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ లేక్ అంతా కూడా మీరు చూసినట్టయితే ఈ లేక్లోకి ప్యూర్ అసలు ఏంటంటే న్యాచురల్ వాటర్ వచ్చేది. ఎప్పుడన్నా వర్షాలు వచ్చినప్పుడు గ్రావిటీ ద్వారా వచ్చిన వాటర్ ఇక్కడ ఉండేది. ఈ చుట్టుపక్కల అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ అన్ని సివరేజ్ లైన్స్ అన్ని దీంట్లో క్లబ్ చేశారు. అది చేయకూడదు. బల్కాపూర్ నాలా అనేది అక్కడ పక్క నుంచి పోతుంది, దాంట్లోకి తీసుకోవచ్చు. అదేవిధంగా రెసిడెంట్స్ మా తక్కువ ఉన్నాయి, ఈ కమర్షియల్ యాక్టివిటీస్ వల్లే ఎక్కువ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఈ పాత్వే కూడా లేకుండా ఇక్కడ దాకా ఉండేది చెరువు మొత్తం కూడా. ఆ ఎస్టీపీ గురించి గంత వరకు ఉండే, అది పోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదంతా ఎన్క్రోచ్ అయ్యి ఈడ ఒకటి మల్టీపర్పస్ కమ్యూనిటీ ఇదో ఫంక్షన్ ఇది వస్తుంది, పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది, దాని పక్కకు ఇంకో పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి 14-15 ఫ్లోర్స్. అయితే మేమేమంటున్నాం అంటే బంజారా హోటల్కి ఏదైతే దారి ఉందో ఆ దారి వాడుకుంటే మాకు కూడా అభ్యంతరం లేదు. ఈ దారిని ప్రజలది కాబట్టి కట్టమైసమ్మ టెంపుల్ వీళ్ళది వాళ్ళ గ్రామదేవత కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగదు అనేది నేను ఇంతకుముందు రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. డిపార్ట్మెంట్ కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన కమిషనర్ గారు చాలా డీటెయిల్గా ఎవ్రీ కార్నర్ తిరిగి మరి అంటే ప్రజలకు నిజంగా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, ఎంఫసైజ్ చేయడానికి ఆయన స్వయంగా వచ్చి ఇంత తిరిగినందుకు అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ దీని మీద ఎంబడి చర్య తీసుకోవాలి. ఇదే విధంగా ఫిలిం నగర్లో కూడా రోడ్డు పైన నాలా ఉంది, నాలా పైన ఒక వైన్ షాప్ పెట్టి అసలు ఎంత ఇబ్బంది అంటే వాళ్ళకి అంత ఇబ్బంది ఉంది పబ్లిక్కి. అది కూడా ఫొటోస్ పంపించాను సార్కి. నేను అనుకుంటాను సార్ దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాడు. ఎందుకంటే ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయ్యేది ఏది ఉన్నా కూడా మనం చూస్తున్నాం. కమిషనర్ గారు వెంబడే రియాక్ట్ అయ్యి మరి ఎంతో ఇప్పటికే మన అన్యాక్రాంతమైన చాలా భూములను కూడా కాపాడారు. మరి అదేవిధంగా ఇంకోటి కూడా ఉంది, మన కింగ్ కోటిలో కూడా ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ ఒకటి, కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఇంకా పర్మిషన్కి నేను ఆపాను, అది కూడా వస్తుంది, అది కూడా కంప్లైంట్ పంపిస్తాను. ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అని రాసింది దాంట్లో. అలాగా చాలా ఉన్నాయి. మన సార్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి కమిషనర్ గారు చర్య తీసుకుంటారు. మాకు అందరికి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే సిటీలో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో ప్రాంతాలలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, మొన్న కూడా మనం చూసినాము గవర్నమెంట్ ల్యాండ్ మీద పెద్ద బిల్డింగ్ వస్తే కూడా దాన్ని కొట్టేయడం జరిగింది. అందుకే చిన్న ఇండ్ల జోలికి వెళ్ళొద్దని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా అందరినీ ప్రజల్ని భయప్రాంతులు చేసి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు మరి పేలుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పేద ప్రజల ఇంట్లో జోలికి మేము పోము, వాళ్ళకు ఎక్కడన్నా అలాంటి ఇబ్బంది వస్తే దానికి ఎట్లాగా దాని సొల్యూషన్ ఏందనేది మార్గం తీసుకున్న తర్వాతనే దాని మీద ఒక యాక్షన్ ఉంటుంది. అది కాకుండా చాలా రకాలుగా ప్రచారం జరుగుతుంది కాబట్టి ప్రజలు దానికి నమ్మొద్దు. ఇప్పుడు కమిషనర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇండ్లు ఉన్న చోట మేము ప్రభుత్వం పాలసీ ఉంది దాంట్లో ముట్టుకోమని. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి అవే మేము చూపించాము, వేరే ఏం లేదు. అక్కడ రోడ్డు మీద కూడా నాలా మీదనే బిల్డింగ్, పెద్ద కమర్షియల్ బిల్డింగ్ కట్టారు, దాని మీద కూడా చర్య తీసుకుంటారని ఆశిస్తూ ఈరోజు మీడియా వాళ్ళు కూడా ఎంబడే వచ్చి ప్రజా సమస్యల మీద మీరు వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మీ అంచనా ప్రకారం ఎంత ల్యాండ్ అక్రూచ్మెంట్ అయింది? చాలా, నేను అనుకుంటాను మోర్ దెన్ ఒక 10 ఎకర్స్ దాకా అటు ఇటు అన్ని కలిపితే 10-15 ఎకర్స్ వరకు ల్యాండ్ అయితే ఆక్యుపై ఉంటుంది. వారంతా చూసుకుంటారు అంతా. నేను కూడా గూగుల్ మ్యాప్ కూడా పంపిస్తాను.
ఒక 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఎలా ఉండే అన్ని తీసి పంపిస్తాను, దాన్ని బట్టి ఇది చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.